పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతా ఉంది. స్థానిక సంస్థల్లో బీసీలకి 42% రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది. సో, సకల హక్కుల జనగణన 2024లో జరిగింది. ఈ 2024 జరిగినటువంటి క్రమంలో బీసీల వాటా బీసీలకి ఇవ్వాలనేది దీని సారాంశంగా ఉన్నది. ఇంగా భారతీయ సమాజంలో కుల వ్యవస్థ ఉన్నది. అభివృద్ధి చెందిన దేశాలు లేపోతే వెస్టర్న్ కంట్రీస్‌కి సంబంధించి వచ్చినప్పుడు అక్కడ ఒక సమస్య ఉన్నది. తెల్ల జాతీయులు, నల్ల జాతీయులు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే మూడో జనరేషను ఈ పరిస్థితులున్నాయి. అక్కడ ఒక పరిస్థితి. ఒక్కో ప్రాంతాన్ని బట్టి పేదరికం ఉండొచ్చు, వెనకబడతనం ఉండొచ్చు. ఒక్కో దేశంలో ఒక్కో పరిస్థితి. కానీ భారతదేశంలో విచిత్రమైన పరిస్థితి. భారతదేశంలో 5,000 నుంచి 7,000 కులాలు దాకా ఉన్నాయి. దీన్ని భారత రాజ్యాంగం ఏం చేసిందంటే, భారత రాజ్యాంగం ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ 4 చేసినది. ఈ నాలుగిటికి సంబంధించి ముస్లింలు గాని, క్రిస్టియన్స్, బౌద్ధులు వీళ్ళెవరైనా గాని ఏదో ఒక వర్గంలో ఈ నాలుగిట్లలో వస్తున్నారు కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పట్లేదు. ఈ క్రమంలో తెలంగాణకు సంబంధించి ఎస్సీ, ఎస్టీలకి రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్స్ వస్తున్నాయి. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో. ఎస్సీ, ఎస్టీల తమ్ముళ్ళకి వచ్చినందుకు సంతోషమే. స్వాగతిద్దాం. వాళ్ళు మంచిగా బతుకుతున్నారు. ఇంకా మంచిగా బతకాలి. వాళ్ళు బతికేది వాళ్ళు బతకనియండి. ఇప్పుడు ప్రధానమైనటువంటి ఎజెండా ఓసీ, బీసీ. ఈ బీసీలకు సంబంధించి మా లెక్కలు 100కి 65% ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 56.33% ఉంటుంది. సరే మీ లెక్కలనే ఓకే చేస్తున్నాం. సో, ఈ క్రమంలో 42% రిజర్వేషన్ సంబంధించి రకరకాల ఎత్తుగడలు కోర్టులలో కేసులేసినటువంటి వాళ్ళని చూస్తున్నాం. 3% లేనటువంటి వాళ్ళు కోర్టులో పోయి కేసులేసి రాజ్యాంగం ప్రకారం అంటారు. సో, సంపదంతా డబ్బులు గానీ, భూములు గానీ వాళ్ళ చేతిలో ఉన్నాయి గాబట్టి వాళ్ళు పెత్తనాలు చేస్తున్నారు. వాళ్ళు నిజంగా అభివృద్ధి చేసుంటే మా కులస్తులు, మా బీసీ ఉపకులాల వాళ్ళే వాళ్ళు బానే చేస్తున్నారని మా మీద పంచాయతీ పెట్టుకున్నారు. మేము గాని, నేను గాని, మా జాతులకు సంబంధించిన వాళ్ళు ఎవరు మాట్లాడినా బీసీ ఉపకులాలు ఇప్పుడు మాట్లాడటం తగ్గించినాయి. ఇష్యూ బేస్డ్‌గా బయటకొస్తే తప్ప సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇదివరకు పేపర్‌లో అయితే అడ్డగోలుగా రాసేవాళ్ళు. సోషల్ మీడియా ఉంది కాబట్టి జనం తూ అని వస్తున్నారు. బీసీ రిజర్వేషన్ ఎవడన్నా వ్యతిరేకిస్తే అంతకాడికి మాట్లాడుకుంటూ వస్తే సకల కుల జనగణనకు సంబంధించి వ్యతిరేకించిన వాళ్ళు కూడా దేశద్రోహులే. చాలామంది ఏరే కారణాలతో దేశద్రోహులు అంటారు. బీసీ సకల కుల జనగణన గాని అంటే సకల కుల జనగణన వ్యతిరేకించేవాళ్ళు, రిజర్వేషన్స్ వ్యతిరేకించేవాళ్ళు ద్రోహులు తప్ప ఈ దేశద్రోహులు తప్ప మరొకటి కాదు. సో, ఈ నేపథ్యంలో 42% రిజర్వేషన్స్‌కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. స్వాగతిస్తా ఉన్నాం. సో, స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా బీసీల బతుకులు మారలేదు. సో, విద్యా ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు. 65% ఉండి 27% రిజర్వేషన్లట. సో, అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఏదైతే ఉన్నదో గ్రామ పంచాయతీ వార్డ్ ఎంత, వార్డు నంబర్ ఎంత, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎంత, సర్పంచ్ పెసాద్ ఎంత, దాంట్లో వార్డు నంబర్ పరిస్థితి ఎంత. 500 ఓట్లుంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ చేస్తా ఉన్నారు. గ్రామ పంచాయతీ చేసేస్తా ఉన్నారు. 500 ఓట్లంటే 10 వార్డులుంటే 10, 50, 500, 26 ఓట్లు వస్తే గ్రామ పంచాయతీ వార్డు నంబర్ అవుతాడు. తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నప్పుడు 146 బీసీ ఉపకులాలుంటే 80 బీసీ ఉపకులాలు ఈ రోజుకి కూడా గ్రామ పంచాయతీ వార్డు నంబర్ 26 ఓట్లు అని ఒకళ్ళిద్దరు రానోళ్ళు, చనిపోయినోళ్ళు ఉంటే అందులో కూడా కలిస్తే 20, 25 ఓట్లు లేనటువంటి వార్డు నంబర్ కూడా కానటువంటి వార్డు నంబర్ కూడా ప్రయారిటీ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదేం సామాజిక న్యాయమో, ఇదేమి సమస్య. సో, అందుకోసం బీసీకి సంబంధించినటువంటి మరిన్ని అంశాలు చెప్పే ముందు బీసీ ఎజెండా చెప్పి అంశంలోకి వెళ్తాను. సో, బీసీ ఎజెండా ఏందంటే జనాభా దామాషా. మేమెంతో మాకంత ఇవ్వండి, మీరెంతున్నారో మీరంత తీసుకోండి. ఇది ఎజెండా. ఎస్సీ, ఎస్టీలకి ఇప్పటికే వస్తుంది. ఇక ఉన్నది ఓసీ, బీసీల మధ్య పంచాయతీ. మేమెంత జనాభా ఉన్నామో మాకంత ఇవ్వండి, మీరెంత ఉన్నారో మీరంత తీసుకోండి. 100 ఉద్యోగాలు ఉన్నాయి, మీరెంతున్నారో మీరంత తీసుకోండి, మాకంత ఇవ్వండి. అది విద్య, ఉద్యోగాలు, ఉపాధి, రాజకీయ రిజర్వేషన్లు, స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, లోక్సభ, రాజ్యసభ అది ఏదైనా కానీ నామినేటెడ్ పోస్టులతో సహా ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సో, సోదరులారా, సోదరీమణులారా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 34% రిజర్వేషన్లు అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్, తెలుగుదేశం అమలు చేసినటువంటి రిజర్వేషన్లు కూడా అమలు చేయకుండా 21%కి 19% కుదించడం వల్ల ఒక 7,000 మంది ప్రజాప్రతినిధుల్ని బీసీ సమాజం కోల్పోయింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి ముందు ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోనే బీసీ డిక్లరేషన్ విడుదల చేసింది. దాని బేస్డ్‌గానే 42% రిజర్వేషన్ ఇస్తున్నారు. దానికి కట్టుబడి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. బీజేపీ, బీఆర్ఎస్ దొంగ నాటకాలు, కపట నాటకాలు ఆడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. బీజేపీ అధ్యక్షుడు ఇలా జీవో అయిపోయిన తర్వాత మేము దానికి వ్యతిరేకంగానే కపట నాటకాలు ఆడుతున్నట్టు పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడే కాదు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దేశవ్యాప్తంగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ పెట్టండి. మండల కమిషన్ సిఫార్సులు యూపీ సింగ్ గవర్నమెంట్‌ని కూలగొట్టినప్పుడు యాంటీ రిజర్వేషన్ మూవ్‌మెంట్‌గా చేసినటువంటి వ్యక్తి నారపరాజు రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. సో, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మీ పార్టీ పదవుల్లో కూడా 42% రిజర్వేషన్ అమలు చేయాలి. నీకు నిజంగా బీసీల పట్ల ప్రేమ ఉంటే నువ్వు ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి పార్టీ ప్రతినిధి తప్ప మా ప్రతినిధి మేము అనుకోవట్లే. వాళ్ళేదో గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నాడట ఒకడు. ఎట్లాగో వస్తున్నాయి కాబట్టి
ఆ! మాకు సంబంధం లేదుగా వాళ్ళు ఎట్లాగో ఇస్తున్నారు కాబట్టి మేము కూడా ఒక మాట అంటే పోద్దన్నట్టుగా మీరు పేలపిండి చందంగా వ్యవహరిస్తున్నారు తప్పితే మీరు ఒక పేలపిండి తప్పితే మరొకటి కాదు. సో, నిజంగా మేము అడుగుతున్నటువంటి 5 దశాబ్దాలుగా 50 సంవత్సరాలుగా అడుగుతున్న కల ఇది కాబట్టి అది నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఉన్నది. 29 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. సో, ఇది స్థానిక సంస్థలకు సంబంధించిందే కాదు. ఇది అన్ని చట్టసభల దాకా ఇది ఎళ్లాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా తెలంగాణ అంశం మన దృష్టికి తీసుకొస్తా ఉంది. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు 12,760 గ్రామ పంచాయతీలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. సో, మున్సిపాలిటీలు, నగరపాలికలు చాలా మెర్జ్ అయిపోను మిగిలినటువంటి మొత్తం తెలంగాణ స్టేట్‌లో గ్రామ పంచాయతీలు 12,760 అంటే వార్డులున్నాయి. ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 6-20 వార్డులు, 30 వార్డులు ఉన్నటువంటి ఆ గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ దాకా. సో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు 1,12,534 వార్డ్స్. మళ్ళీ తెలుగులో చెప్తాను. 1,12,534 వార్డులు ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇందులో ఎంపీపీలు మండలానికి ఒకటుంటది. జెడ్పీటీసీ కూడా మండలానికి ఒకటుంటది. మొత్తం 565 మండలాలు ఉన్నట్టుగా మనకి దీని ద్వారా అర్థమవుతా ఉంది. సో, 1, 2 ఏదో కొన్ని కోర్టు పెండింగ్‌లో ఏ సమస్యలు ఉన్నట్టుగా ఉంది. అవి చూద్దాం. అవి ఏమవుతాయో తర్వాత. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నప్పుడు ఎంపీటీసీలు 5,763 ఎంపీటీసీలున్నాయి. సో, జిల్లా పరిషత్తులు మనం చూసుకున్నప్పుడు 31 జిల్లా పరిషత్తులు, 33 జిల్లాలకు 31 జిల్లా పరిషత్తులు ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోని విడుదల చేసింది. వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మన భాష మీద, యాస మీద, వెనకబడితనం మీద, ములికి నిబంధనలు అనేక పెద్ద మనుషుల ఒప్పందాలు అమలు జరిగినటువంటి నేపథ్యంలో, తెలంగాణకి న్యాయం జరిగిన నేపథ్యంలో అభివృద్ధి కోసం మనం ఏర్పడ్డాం. మన జాతికి మన 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 ఉద్యోగాలు మనకే వస్తాయి. మన వాటా మనకి రావటం వల్ల నాతో సహా తెలంగాణ సాహిత్య పోరాటంలో మా తాతలున్నారు. మలిదశ ఉద్యమంలో నేను, నా మిత్రులు, సహచరులు, బంధుమిత్రులున్నారు. ఆ జాతులు కూడా ఉన్నాయి. సో, బీసీలది చాలా కీలకమైన పాత్ర. సో, ఈ నేపథ్యంలో జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇది బీసీ ఎజెండా, బీసీ బహుజన అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ఏర్పడ్డట్టుగా భౌగోళిక తెలంగాణ ఏర్పడ్డది కాబట్టి సామాజిక తెలంగాణ కోసం ముఖ్యంగా సామాజిక తెలంగాణ అంటే ప్రజలందరి అభివృద్ధిగా ఎజెండాగా ముందుకు పోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. సో, ఇందులో రాజ్యాంగం సంబంధించి సమానత్వం, సామాజిక న్యాయ సూత్రాల ఆధారంగా సంక్షేమం, సమాన అవకాశాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. సో, రాజ్యాంగం ఆర్టికల్ 40 ప్రకారం గ్రామ పంచాయతీలు పాలనా కేంద్రాలుగా స్థానిక సంస్థలకు రిజర్వేషన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం, అధికారాలను ఇవ్వాలని చెప్పేసి భారత రాజ్యాంగం కూడా చెప్తా ఉంది. సో, ఈ నేపథ్యంలో మనం చూసుకున్నప్పుడు స్థానిక సంస్థలు మొదట కేంద్ర ప్రభుత్వం, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత స్థానిక సంస్థలు జిల్లా పరిషత్తులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, జెడ్పీటీసీలు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, సర్పంచ్‌లు కానివ్వండి, వార్డు మెంబర్లు గాని, స్థానిక సంస్థలకు సంబంధించి గ్రామాభివృద్ధికి సంబంధించి స్వయం పాలన అధికారాన్ని కలిగి ఉండి వాళ్ళకి ఏం అవసరం ఉండి వాళ్ళ స్థాయిలో వాళ్ళకున్న బడ్జెట్‌లో దాన్ని అమలు చేయటం. వాళ్ళు సాధ్యం కాకపోతే పైన జిల్లా పరిషత్తులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ, లోక్సభ ఎంపీలకు తెలియజేయటం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకెళ్ళి గ్రామాలకు సంబంధించి నడవడానికి ఆ కథా కార్యక్రమం నడిపే కార్యక్రమం ఏదైతే ఉందో అదని తెలియజేసుకుంటున్నాను. సో, ఈ నేపథ్యంలో ఆర్టికల్ 40 ప్రకారం గ్రామ పంచాయతీలు పాలనా యూనిట్స్‌గా ఏర్పాటు చేయాలని, వాటికి పాలనాధికారం ఉండాలని చెప్పేసి ఆ విధంగా మనకి రాజ్యాంగంలోనే ఉంది. ఆ విధంగా అనేక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి జాబితాలోని భారత రాజ్యాంగం కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలో, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో, ఈ రెండిటి పరిధిలో ఉండే ఉమ్మడి జాబితాలో కూడా ఉన్నాయి. సో, ఇది ఏవైనా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన అంశం. ఇది 40 ఆర్టికల్ ప్రకారం. ఇక ఆర్టికల్ 243(డి)(6) ప్రకారం గ్రామ పంచాయతీలు బీసీ రిజర్వేషన్‌ని కల్పించొచ్చని అంటే ఆర్టికల్ 243(డి)(6) ప్రకారం గ్రామ పంచాయతీలు బీసీ రిజర్వేషన్స్ కల్పించే అధికారం రాష్ట్రాలకు ఉందని చెప్పేసి బీసీ సంక్షేమ శాఖ చెప్పడం జరిగింది. సో, అదేవిధంగా ఇంకొక అంశం తీసుకున్నప్పుడు ఆర్టికల్ 243(6) డి6 కదా! ఇంకొక ఆర్టికల్ ఏందంటే 243లోనే డి6 కాకుండా టి6 ఒకటున్నది. మున్సిపల్ స్థానిక సంస్థలు బీసీలకు రిజర్వేషన్స్ కల్పించే అధికారం కూడా రాష్ట్రాలకు ఉందని చెప్పేసి జీవోల్లో ఉంది. గత జీవోలకు సంబంధించి దాన్ని ఇప్పుడున్నటువంటి తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని ప్రాతిపదికగా తీసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇంకా చూసుకున్నప్పుడు జీవో నెంబర్ 1 ప్రకారం 2024 నవంబర్‌లో రిటైర్డ్ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వరరావు అధ్యక్షతన ప్రత్యేకంగా బీసీ కమిషన్ వేసి తెలంగాణ 33 జిల్లాల్లో తిరిగి వాళ్ళు బీసీ ఉపకులాలకు సంబంధించి, ఇంటలెక్చువల్స్‌కి సంబంధించి అన్ని విభాగాల నుంచి రిజర్వేషన్స్ అనుకూలంగా, వ్యతిరేకంగా అందరి రిప్రజెంటేషన్స్ తీసుకున్న సందర్భాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 2024న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ రంగాలకు సంబంధించి ఏదైతే ఉందో సకల కుల జనగణన వాళ్ళ పరిస్థితులను తెలుసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సకల కుల జనగణన చేసింది. సో, ఆ ప్రకారం కమిషన్ 2025లో కమిషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వేషన్ ఇచ్చింది. దాని ప్రకారం బీసీలు 56.33% ఉన్నారని. సో, ఆ నేపథ్యంలో వాళ్ళకి
నా తగిన ప్రాతినిధ్యం విద్యా, ఉద్యోగాలు, రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి, వాళ్ళు ఆ స్థాయిలో జనాభా 56.33% ఉంటే వాళ్ళకి ఆ స్థాయిలో రిజర్వేషన్స్ అందలేదని గతంలో 19-21% మధ్యనే అందినాయి గత 10 సంవత్సరాలు. సో, ఎట్లా చూసినా జనాభా దామాషా ప్రకారం వెళ్ళాల్సిన అవసరం ఉంది. దానివల్లనే సామాజిక న్యాయం అమలవుతదనేది అర్థమవుతా ఉన్నది. ఆ విధంగా చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఏసినటువంటి కమిషను, రాజకీయ కమిషన్ 2 డెడికేషన్ కమిషన్, కోర్టు ద్వారా ఏసిన కమిషన్లు 2 కూడా ఇదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యాన్ని మనం చూసాం. దాని తర్వాత జీవో ఎంసీ నంబర్ 7 అంటే జూన్ 11, 2025న దాని ద్వారా కమిషన్‌కి టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చింది. ఆగస్టు 28న డెడికేషన్ కమిటీ నివేదిక ఇచ్చి 42% రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పి కూడా సజెస్ట్ చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. అంటే ఉన్నది 56.33% జనాభా దామాషా బీసీ సమాజం అడుగుతుంది. సరే గుడ్లో మెల్ల కొంత ఇచ్చినా ఇచ్చినట్టే. సరే ఇవ్వనండి ప్రస్తుతానికి. ఇది స్థానిక సంస్థలకు కాకుండా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, లోక్సభ, రాజ్యసభ కూడా భవిష్యత్తులో అమలు చేయాల్సిన అవసరం ఉంది. అది తర్వాత చూద్దాం. సో, తెలంగాణ ప్రభుత్వం నివేదిక పరిశీలించి సామాజిక, రాజకీయ వెనకబాటుతనాన్ని అధిగమించేందుకు శాసన, న్యాయపరమైనటువంటి గుర్తింపును స్థానిక సంస్థల్లో 42% ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. దీనికి సంబంధించి గ్రామ పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ, రూరల్ డెవలప్మెంట్ శాఖ, మున్సిపల్ శాఖ, అర్బన్ అర్బనైజ్డ్ శాఖలు అన్నిటికి కూడా సచివాలయం నుంచి తగిన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి బీసీ సంక్షేమ శాఖ అధికారి జ్యోతి బుద్ధప్రకాష్ జీవోను విడుదల చేశారు. ఇది బీసీ రిజర్వేషన్లకు బాటలు వేస్తుందని భావిద్దాం. సో, ఇదే అల్టిమేట్ కరోనా వ్యాక్సిన్. సో, క్యాన్సర్ మందుకు వ్యాక్సిన్ అని భావించలేం. ఇది ఒక ముందడుగుగా మనం భావించాలి. సో, ముఖ్యంగా బీసీ ఎజెండా తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, స్కిల్ డెవలప్మెంటు, సమాన అవకాశాల సమాజం కోసం మేమెంతో మాకంత వాటా, భూమి పంపిణీ, సామాజిక న్యాయం ఇవన్నీ ప్రధానంగా ఎజెండాగా ఉన్నాయి. ఇది అమలు చేయాల్సిన అవసరం అయితే ప్రభుత్వాల మీద ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా, సోదరీమణులారా. సో, ఇంకా నేను ఫైనల్‌గా చెప్పేదంటే విద్యా ఉద్యోగాలు ఎట్లయితే రిజర్వేషన్స్ ఇస్తా ఉన్నారో వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నదనేది తెలియజేసుకుంటా ఉన్నాను. విద్యా ఉద్యోగాల్లో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఇట్లా ఉన్నాయి ఉపకులాలకు సంబంధించి. సో, ఏదైతే ఉన్నదో దాన్ని ఆ విధంగానే రాజకీయ రిజర్వేషన్లు కూడా అమలు చేయటం వల్ల సామాజిక న్యాయం జరుగుతుంది, ఉపకులాలకు న్యాయం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీలో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఉపకులాలకు అందాలంటే ఎంపీడీఓ స్థాయిలో కనీసం వాళ్ళని వార్డు మెంబర్ అయినా చేయండి. ఓ పెద్దాయన అన్నట్టుగా రాజ్యాధికారం లేనటువంటి జాతులు కాలగర్భంలో కలిసిపోతాయని, డైనోసార్‌లాగా మిగిలిపోతాయని చెప్పుకోవడానికి చరిత్రకే మిగులుతాయని తెలియజేస్తూ, సో, రాజ్యాధికారమే మాస్టర్ కీ అంటాడు ఆ పెద్దాయన. సో, ఆ విధంగా రాజ్యాధికారంలో ఈ దేశ ప్రజలందరికీ, అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండే విధంగా ముందుకెళ్ళాలి. అదేదో తెలంగాణ రాష్ట్రాంగంలో 10 కులాలకి, భారతదేశాంగంలోనే 50 కులాలకు, 100 కులాలకు సంబంధించింది కాదు. ఈ దేశంలోని అన్ని ప్రజలది, అన్ని వర్గాలది. కొంతమందికి ఇచ్చకుండా కాదు, అన్ని వర్గాలకు ఇచ్చే విధంగా ఆ వైపుకి వెళ్ళాలి. ఈ అధికారిక పదవులు ఉన్నప్పుడు నామినేటెడ్ పోస్ట్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆ విధంగా ముందుకెళ్ళాలని తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.